జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సమర్థవంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డైరెక్టర్ ఆఫ్ సివిల్ సప్లై శ్యామ్లాల్ ఐఏఎస్ సూచించారు. ఈ నేపథ్యంలో శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పౌర సరఫరాల శాఖ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంబంధిత అధికారులతో డైరెక్టర్ ఆఫ్ సివిల్ సప్లై శ్యామ్లాల్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయా మిల్లల్లో ధాన్యం దిగుమతుల విధానం, నిల్వ పరిస్థితులు, నాణ్యతా ప్రమాణాలు, ప్రభుత్వ మార్గదర్శకాల అమలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వంపై నమ్మకంతో ధాన్యాన్ని విక్రయిస్తున్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని మిల్లు యాజమాన్యానికి సూచించారు. రైతులు ధాన్యం తీసుకొచ్చిన వెంటనే అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని, వాహనాలు ఎక్కువసేపు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పెండింగ్ లో ఉన్న ఎక్నాలజ్మెంట్లను వెంటనే క్లియర్ చేసి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను ప్రతి మిల్లులో ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ధాన్యం నిల్వ, రవాణా, రికార్డు నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం చోటు చేసుకోరాదని హెచ్చరించారు. అదేవిధంగా జిల్లాలో ట్యాబ్ ఎంట్రీల ప్రక్రియను ప్రతిరోజు క్రమం తప్పకుండా నిర్వహించాలని జిల్లా సహకార అధికారిని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన 100% ట్యాబ్ ఎంట్రీలు 24 గంటలలోపు నమోదయ్యేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ట్యాబ్ ఎంట్రీలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి సోమవారం నాటికి కనీసం 90% ఎంట్రీలు పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎటువంటి అవాంతరాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్, డిఎం మార్కెటింగ్ అభిషేక్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లై కొండలరావు, బాయిల్డ్ రైస్ మిల్స్ ప్రెసిడెంట్ చంద్రపాల్, రామ్ఎల్ఎస్ ప్రెసిడెంట్ వీరేశం, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనం కంప్లీట్ టేక్ సిస్టమ్ మారింది. అది ఏదైనా కారణం కావచ్చు. ఒకప్పుడు 15 సంవత్సరాల క్రితం కేవలం రెగ్యులర్ సిస్టమ్ మేము ఉండేది. మీరు పర్చేస్ చేసేవాళ్ళు అప్పుడు మొత్తం చూసేవాళ్ళు. నల్గొండకి ఈరోజు సిండికేట్ అనేది కావాలి. సో మీ అందరి బాగా తెలిసిన వ్యక్తిగా సో మీకు ఎంతవరకు అడాప్షన్ సపోర్ట్ రావాలో అంత సిద్ధంగా ఉంది. నాకు లేదు. కాకపోతే ఈ సీజన్ కొంచెం లేట్ స్టార్ట్ అయింది. 10-15 డేస్ మనం కొంచెం లేట్ స్టార్ట్ అయిన కారణం ఇతర తీసుకోవచ్చు. కానీ ఏ కారణంగా లేట్ చేసుకుంటాం. డిఫరెంట్ ప్రైసెస్ కావచ్చు. ఎక్కడ ఏమున్నా మీరు లైన్ చేయండి. ఫస్ట్ మీరు లైన్ చేసి మీరు టైం చేయండి. సో దాన్ని నెట్ ఇంటర్ తర్వాత కాల్స్తాను చూస్తుంది. సో మన తరఫున మీరు రిక్వెస్ట్ ఇచ్చి మీరు టేక్ ఓవర్ చేయండి. స్పేస్ మీరు టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆ స్పేస్ మీరు కలెక్ట్ చేయండి. అప్పుడు వాళ్ళు ఇంటర్నెట్ చేసి తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ టెక్నిక్ కరెక్ట్గా బ్రోకెన్ అసోసియేషన్ మా దగ్గర అవగాహన ఉంది. అయితే మ్యాక్సిమం బ్యాడ్గా ట్రై చేస్తా ఉన్నాం. సో ఎంత వచ్చినా అంత మీకు కూడా సిద్ధంగా ఉన్నాం. మనం లేదు. సో ఇంకా రా రైస్ తగ్గించుకొని బ్యాడ్ అంటే సిద్ధపడతాం. మేము కూడా రిక్వెస్ట్ చేస్తాము. కానీ కొద్దిమంది అంటే మీరు లాస్ట్ సీజన్లో మీరు అడిగిన సందర్భంలో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు మనం వచ్చిన ప్యాడ్ మీ జిల్లా సంబంధించిన ప్యాడ్ ఫస్ట్ మీరు తీసుకోవడం పక్కన వేస్తారు. మీరు ఎంత ఆలోచన చేసినా తిరిగి వర్షం పడితే తడిసినా అది మన ఎక్కడికి ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అది వర్షం పడి తడిసిపోతుంది. ఎటు పోతుంది మండికి వస్తుంది. అందుకని ఇంకా 10 రోజులు స్లో చేస్తా అన్నది ఇక్కడ పోతుంది అనే పరిస్థితి లేదు. సో ఎంత స్లో చేసినా మీరు ఇంకా ఏమి చేసినా అది మీకు కడప మాత్రం మీకే వస్తుంది. కొల్లాపూర్లోని ఐడిపిఎల్లో హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్పీ వాటర్ వర్క్స్ ముందు ఎమ్మెల్యే వివేకానంద ఆధ్వర్యంలో నియోజకవర్గ మహిళలతో ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నాయకులు, మహిళా కార్యకర్తలు, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రతి ఆడబిడ్డ కష్టం తెచ్చిన మనిషి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, పలు రిజర్వాయర్లు కట్టి ప్రతి మహిళ నీటి కష్టాన్ని తెచ్చిన మహనీయుడు కేసీఆర్ అని అన్నారు. గడిచిన 3 ఏళ్లలోనే రేవంత్ సర్కార్ ఆధ్వర్యంలో నీటి సరఫరా బంద్ చేసి మునిపటి కీర్తికి శ్రీకారం చుట్టిన ఘనత రేవంత్ రెడ్డిది అన్నారు. ప్రతి కాలనీ బస్తీలో తీవ్ర నిర్జీయతలతో కష్టకాలంలో నడుస్తుందన్నారు. ఇళ్లలోని వాటర్ పైపులలో వాటర్ ప్రెజర్ లేదు. రేవంత్ రెడ్డి గాలి మోటార్లో తిరిగి గాలి మాటలు మాట్లాడడంలో మాత్రం ప్రెజర్ ఉందని ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ లేని సిటీకి ఫ్యూచర్ గురించి మాట్లాడడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజలకు మంచి చేయడంలో లేదని విమర్శించారు. గాలి మోటార్ల మూటలతో ఢిల్లీకి పోడు కాదు, రిజర్వాయర్ల చుట్టూ తిరిగి ప్రజలు నీటి తప్పికి తెచ్చాలని, హైదరాబాద్తో పాటు కుత్బుల్లాపూర్లో తీవ్ర నీటి ఎద్దడిని తెచ్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి నల్లా పెట్టి నీటి ట్యాంకర్ల వద్ద బాధ ఎత్తేసిన కేసీఆర్ రేవంత్ హయాంలో అదే నీటి ట్యాంకర్ల దందాకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికైనా నిద్రలేచి చూడాలన్నారు. రాష్ట్రంలో నిధులు లేవు, నీరు లేదు అని చెప్పే బదులు అసలు నువ్వే లేకపోతే దరిద్రం పోయేదంటూ ప్రజలకు గోసపెడుతూ రాష్ట్రంలో కాసుల వేట, డబ్బుల మూటలను ఢిల్లీ చేర్చడమే రేవంత్ చేయమన్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కళ్ళు తెరవకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేవంత్ మెడలోంచి
నీటి సమస్య పరిష్కారం వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. వివేకానంద ప్రజలు నీటి కష్టం తీర్చకపోతే జూబ్లీ హిల్స్లోని రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తామని జోసింగ్ చెప్పారు. ప్రిన్సిపల్ సెక్రటరీ బోర్డు ఎండీతో మాట్లాడినా వాటర్ సప్లైపై చర్యలు శూన్యంగా ఉన్నాయని మండిపడ్డారు ఎమ్మెల్యే వివేకానంద. మేడం వచ్చేసింది కదా. ఆయన కలంతా కూడా లేని నగరం, ఒక లేని ఫ్యూచర్ లేని ఒక ఫ్యూచర్ సిటీ, ఆ నగరం పెట్టుకుని ఫోర్ట్ సిటీ అని పేరు పెట్టుకుని, ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టుకుని, ఇల్లు లేదు, ముంగులు లేదు, ఒక మనిషి లేడు, ఒక ఎవరు లేడు. అక్కడ లేని నగరానికి మెట్రోలే తీసుకుపోతా అంటాడు, లేని నగరానికి హెలికాప్టర్ తీసుకుపోతా అంటాడు. ఈ పెట్టుబడులు పెట్టినటువంటి ఘనత మాకు ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు పూర్తిగా పరిపాలన గాలికి వదిలేసి గాలిలో తిరుగుకుంటా, గాలి మాటలు మాట్లాడుకుంటా, నేను పగటి కళలు అంటున్నాడు. నేను ఇంకా 2030 వరకు ముఖ్యమంత్రి ఉంటా, దాని తర్వాత ఢిల్లీ పోతా అని చెప్పేసి పగటి కళలు అంటున్నాడు. పగటి కళలు బంద్ చేసేయండి ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ప్రజలకు కూడా సమస్యలు పట్టించుకోండి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ నీళ్లు లేవు నాయన అంటే ఫోర్ట్ సిటీకి నీళ్లు తీసుకుపోతా, ఆడ పొల్యూషన్ పెడతా, నీళ్లు ట్యాంకర్ కడతా, రోడ్ వేస్తా, మెట్రో తీసుకుపోతా, హెలికాప్టర్ తీసుకుపోతా, ఏ కథలు చెప్తున్నాడు, మాటలు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు వారి యొక్క ప్రభుత్వం కళ్ళు తెరవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ మనం ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాము. అనేక ప్రాంతాలలో నీళ్లు లేక ప్రజలు సతమతం అవుతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు, నరకయాత్ర పడతా ఉన్నారు. ఇదే కనుక కొనసాగితే ఇదే నీటి సమస్య తక్షణ కుత్బులాపూర్ ప్రాంతం కాక హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్య వస్తా ఉన్నది. రోజు రోజు తాగునీటి ఎద్దడి తీవ్రమవుతున్న సందర్భంలో ఈరోజు కుత్బులాపూర్ నియోజకవర్గంలో మరి యొక్క జలమండలి కార్యాలయం దగ్గర మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉన్నది. కేవలం ఇది ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఇది. మరి గతంలో కేసీఆర్ గారి హయాంలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పట్టుకుని రోడ్డు మీద రావద్దనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకుని మరి హైదరాబాద్ శివారులో సుమారు 2,000 కోట్ల రూపాయలతోని మరి వాటర్ లైన్స్ వేసుకుని పెద్ద ఎత్తున రిజర్వాయర్లు కట్టుకున్నాం. మరి కేసీఆర్ గారు 2 రోజులు తాగునీటి సమస్య లేదు, ప్రజలు చాలా సంతోషంగా సంతృప్తికరంగా నీటి సరఫరాతోని మరి సంతోషంగా ఉండే. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మేము 24 గంటలు నీళ్లు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చినది. 24 గంటల దేవుడెరుగు వచ్చే నీళ్లు కూడా సరిగా రాని పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నగరంలో దాపరించిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ట్యాంకర్లు కనబడిన కేసీఆర్ హయాంలో కనబడిన ట్యాంకర్లు ఈరోజు రోడ్లపైన అన్ని కూడా ట్యాంకర్ల పైన ఆధారపడిన పరిస్థితి ఉన్నది. తాగునీరు కావాలంటే చాలా బస్తీల్లో చాలా కాలనీలో ట్యాంకర్లు బుక్ చేసుకుని ట్యాంకర్లతో నీళ్లు తాగేటువంటి ఒక దుర్భర పరిస్థితి ఏర్పడతాం. కారణం ఈ యొక్క అసమర్థ పాలనలో రేవంత్ రెడ్డి గారి యొక్క అసమర్థతతోని మరి ఈ యొక్క సందర్భం దాపరించిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు పదే పగటి కలలు అంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు లేని ఫోర్త్ సిటీ గురించి ఆలోచన చేసుకుంటూ, లేని ఫోర్త్ సిటీ అని చెప్పుకుంటూ, ఫ్యూచర్ సిటీ అనుకుంటూ, పగటి కలలు అనుకుంటూ, అక్కడ ఒక మనిషి లేడు, ఒక ఇల్లు లేదు, ఒక ముంగిలి లేదు, ఒక వాడ లేదు, ఒక ఊరు లేదు, ఒక బడి లేదు, ఒక గుడి లేని ప్రాంతానికి నేను మెట్రో రైలు తీసుకుపోతాను, హెలికాప్టర్ తీసుకుపోతాను, వాడికి పెద్ద నగరం సృష్టిస్తానని చెప్పేసి గాల్లో మేడలు కడుతూ మరి పగటి కలలు అంటూ కాలయాపన చేస్తూ ఉన్నాడు. లేని ఫోర్త్ సిటీ గురించి, భవిష్యత్తు లేని అంటే ఫ్యూచర్ లేని యొక్క ఫోర్త్ సిటీ గురించి ఆలోచన చేసుకుంటా ఇంత పెద్ద నగరాన్ని యొక్క భవిష్యత్తుని, ఇంత పెద్ద సిటీ యొక్క ఫ్యూచర్ని మరి అంధకారంలో నెట్టేస్తున్నటువంటి యొక్క అసమర్థ నాయకుడు ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఈరోజు ఇంత పెద్ద నగరంలో కోటికి పై జనాభా ఉన్నటువంటి నగరంలో నీళ్లు సరఫరా అయ్యేటువంటి పరిస్థితి రోజు ఏర్పడ్డది. ఈరోజు మరి నీళ్లు వచ్చినాయి అంటే దాంట్లో ప్రెజర్ ఉంటలేదు. అదేవిధంగా ఈ జలమండలి కార్యాలయంలో సీవరేజ్ బోర్డులో కూడా రూపాయి నిధులు లేవు. ఈ యొక్క బోర్డు అంతా కూడా మరి పూర్తిగా నష్టంలో కూరుకుపోయినది. ఈ యొక్క బోర్డుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మరి 3 సంవత్సరాల దగ్గరగా వస్తున్నది, రూపాయి నిధులు ఇచ్చింది లేదు. 3 బడ్జెట్లు అయినాయి. 3 బడ్జెట్లో హైదరాబాద్ నగరానికి కేటాయించింది శూన్యం. ఒక రూపాయి కూడా కేటాయించలేక, కొత్త ప్రాజెక్టు తీసుకురాలేక హైదరాబాద్ ప్రజలకు దాహార్తిని తీర్చడంలో ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారి యొక్క కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతోనే, ఈ ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర వీడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ తాగునీటి సమస్య
తక్షణం పరిష్కరించకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఒక ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇల్లుని ముట్టడించడం ఖాయమని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఈ టూర్లకి కేంద్రంలో మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య సైకిల్ యాత్ర చేపట్టారు. నేడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాదాల వద్ద నుంచి కొరణపాక సోమేశ్వర ఆలయం వరకు సైకిల్ యాత్ర చేశారు. మధ్య మధ్యలో వంగపల్లి, రామాజీపేట, పెదకందుకూరు, చిన్న కందుకూరు, బాహుపేట, ఆలేరు మార్కెట్ కమిటీ కొరణపాకంలో ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేసి లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ నెల రోజుల పాటు ప్రభుత్వ కాన్వాయ్ వాడకుండా సైకిల్, ఎలక్ట్రికల్ బైకులపై పర్యటిస్తానని ఎమ్మెల్యే ఐలయ్య తెలిపారు. కొంచెం దూరం ఉండు, పడేశారు. సాయిబాబా అన్న దగ్గర రావా, ఫోటో తీస్తా. వీళ్ళు కూడా రాని అబ్బా, వెనకాల జరుగు కొంచెం. ఇప్పటికి 380 రైతులు ఇక్కడ 289 రైతులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. 52,699 బ్యాగులు అయినాయి. 52,699 అంటే ఇంటూ 40 ఎన్ని క్వింటాలు అయినట్టు? 60 క్వింటాలు అయితే 60,000 వస్తుంది. 20,000 క్వింటాల చిల్లర 5,420 అంటే 385 అయితే ఇప్పటికి 280 పోయినా. లెటర్ ఇప్పిస్తా, ఏముంది పోయి అడుగుతాడు మనకు. ఏదైనా ఇబ్బంది ఉందా? లారీలు వచ్చినాయా? 2 లారీలు తీసుకొని వచ్చినా. ఈ రోజు 2 లారీలు మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను. అందుకే రూట్ చెప్పి. నమస్కారం. సార్ పోతున్నాయి. నలభై ఒకటి పడతాయి సార్. వీడికి ఎంతమంది రైతులు వచ్చినాయి? ఇప్పటికి ఎంతమంది లిఫ్ట్ అయినాయి? 300కు 100 పోయినా. ఇంకా 200 ఉన్నాయి. పని మ్యాచ్ వచ్చే కుక్కలుగా 27 కిలోమీటర్లు 9 సంటాలు తిరిగినా. ఓకే, ఇప్పుడు ఆలేరులో కొంచెం కొలంపాకలు లారీలు అంటే అడిగి 2 లారీలు తీసుకొని పోయినా. ఓకే, కొలంపాక ఒకటి, వంగపల్లి కొంచెం ఇంకా మందకొడుకు ఉంది. ఈ కొలంపాక ఏమంటారు మాకు ఇవాళ మీరు వచ్చి 2 వచ్చి మరి రేపు నుంచి వస్తాయి రావంటారు. రోజు రెగ్యులర్గా. ఎందుకంటే ఇక్కడ 300 రైతులకు 100 రైతులదే లిఫ్ట్ అయింది. ఓకే కలెక్టర్. ఇంకొకటి కొలంపాకలో ఇది ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండే. ఇది పిఎస్సిసికి మన ఎంఆర్ గారు పంపిరట మీకు. అంటే ఈ రైతులకు ల్యాండ్ అలాంటి ఎందుకు మన వడ్ల కొనుగోలుకి ఎప్పుడు మీకు ఎంఆర్ గారు రిపోర్ట్ పంపిర కొంచెం చూడండి.
మొత్తం మీద అన్ని జిల్లాల కలెక్టర్ గారు మన జిల్లా నెంబర్ 1 రావాలి. ఆల్రెడీ మార్కెట్ పోయినా మార్కెట్ మంచి లిఫ్ట్ అవుతున్నాయి. మీకు మాకు పేరు రావాలంటే యాదాద్రి భువనగిరి జిల్లా హైయెస్ట్ ఉండాలి. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు నమస్కారం. భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ ముగియగానే మోడీ నిజ స్వరూపం బయటపడ్డది. ఎలక్షన్ జరిగేంత వరకు భారతదేశంలో ఎలాంటి రేట్లు పెరిగాయని చెప్పి మాట ఇచ్చి ఎలక్షన్లో ఓట్లు దండుకొని సార్ పేరు మీద ఎలక్షన్లలో ఓట్లన్నీ తీసేసి ఇవాళ ఒక అప్రజాస్వామ్యంగా మోడీ గారు భారతదేశంలో పాలన చేస్తున్నాడు. మరి ఎలక్షన్లో ముంగట ఒక మాట, ఎలక్షన్లు అయిపోయినాక ఒక మాట. ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇంధనం ధరలు పెంచి పెట్రోల్, డీజిల్, సిఎన్ఏ ధరలు విపరీతంగా పెంచి పేదోడి నడ్డి విరిసే విధంగా మోడీ పరిపాలన సాగిస్తుండు. అందుకే దానికి నిరసనగా ఆలయ ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా ఈ రోజు మొదలుకొని ఒక నెల వరకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాహనాలు ఎక్కనని చెప్పి సైకిల్ యాత్ర యారుటో శ్రీ లక్ష్మీనరస్వామి పాదాల కంచెలు స్టార్ట్ చేసి కొలనపేక సోమేశ్వర టెంపుల్ వరకు ఇలా సైకిల్ మీద సైకిల్ దొక్కుంటూ సుమారు 9, ఇప్పటికీ ఇది 8వ, 9వ కొలంపేకలో ఐకేపీ సెంటర్లు కానీ ఇక్కడ పిఎస్సి సెంటర్లు కూడా ధాన్యం కొనుగోలు సెంటర్లను పర్యవేక్షణ చేసుకుంటూ ఎక్కడైతే లారీల షార్టేజ్ ఉందో అక్కడక్కడ లారీలు అరేంజ్ చేసి ఇప్పుడే కొలంపేకలో లారీలు కావాలంటే 2 లారీలు తీసుకొని అక్కడ వెళ్ళడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా ప్యాడిగొన్న కాన్స్టిట్యూన్స్ అంటే ఇవాళ ఆలయ నియోజకవర్గం. ఇవాళ మార్కెట్ యార్డ్లో చూస్తే ఇప్పటికీ 50,000 పైచిలకు బస్తాలు కొనుగోలు చేసి 5 కోట్ల రూపాయలు కూడా రైతు ఖాతాలో జమ చేసింది. ఇది ప్రజాప్రభుత్వం. మరి దీన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఓట్ల కొంటలేని చెప్పి రైతులకు ఇబ్బంది అని చెప్పి చాలా డ్రామాలు ఆడుతున్నారు. మరి మీ సమయంలో మీ 10 ఏళ్ల పాలనలో రైతులు అరుగోసపడ్డరు. ఇవాళ మీ చీకటి ఒప్పందాలు అక్కడ కేంద్రంలో మోడీ పేదోళ్ళ నడ్డి విరిసే విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర సరుకులు పెరిగి పేదోడు కొనలేని పరిస్థితి. మరి ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ అధిక ధనిక రాష్ట్రంగా కేంద్రానికి ట్యాక్స్ కట్టే రాష్ట్రంగా తెలంగాణ ఉంటే మరి తెలంగాణకు మొండి చేయి చూపించిండు. మొన్ననే వచ్చి మీరు బంగారం కొనొద్దు, ఖర్చులు తగ్గించుకోవాలంటుండు. మరి ఈ మాట మోడీ గారు ఎలక్షన్ల ముందు ఎందుకు చెప్పలేదు? ఓట్ల ముందు ఒక మాట, ఓట్ల తర్వాత ఒక మాట. కనీసం ఇవాళ రైతుల మీద ఏ రకంగా మోడీకి ప్రేమ లేదు. పేదోడి నడ్డి విరిచి కార్పొరేట్ స్థాయిలకు కొమ్ము కాస్తున్నటువంటి మోడీ తప్పకుండా వచ్చే ఎలక్షన్లో భారతదేశంలో అన్ని రాష్ట్ర ప్రజలు మోడీని చిత్తుగా ఓడించాలి. భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. అందుకే నిరసనగా సైకిల్ యాత్ర చేపట్టిన యారుట నుంచి కొలంపేక పుణ్యక్షేత్రం 27 కిలోమీటర్లు సైకిల్ ద్వారా తొక్కి ఈ నెల మొత్తం ఎస్కాట్ కానీ ఏ వాహనాలు లేకుండా సైకిల్ మీద అవసరమైతే ఎలక్ట్రికల్ బైకుల మీదనే తిరుగుతా అని చెప్పి ప్రజలంతా కూడా ఇంధనాన్ని పొదుపు చేయాలి, పెట్రోల్ డీజిల్ను కూడా పొదుపు చేయాలని చెప్పి ఇలా సుమారు 1000 మంది కార్యకర్తలతోటి యారుట లక్ష్మీనరస్వామి సన్నిధి నుంచి కొలంపేక సోమేశ్వర టెంపుల్ వరకు కూడా పాదయాత్ర చేయడం, సైకిల్ యాత్ర చేయడం జరుగుతుంది. అక్కడక్కడ 9 సెంటర్లు కూడా విజిట్ చేసి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు. పోయిన సంవత్సరంకు ఈ సంవత్సరంకు తేడా చూస్తే గణనీయంగా ప్యాడీ ఉత్పత్తి పెరిగింది. పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సహకారంతో, పెద్దలు అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఇక్కడ గంధమల్ల నింపుకొని సుమారు 100 చెరువులు నింపి గోదావరి నీళ్లను గంధమల ద్వారా, బిక్కేరు ద్వారా గలగల పారుతూ అడ్డగూడూరు, మోత్కూరు, తుంగతుర్తి దాటిపోతుంటే రైతులు సంతోషంగా వేల కొద్ది బస్తాలు ఎక్కువ పండినాయి. కాబట్టి కొనుగోలులో కొంత ఆలస్యమైన ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడొద్దు. మార్కెట్లో కానీ, ఐపీఐ సెంటర్లో కానీ, పిఎస్సి సెంటర్లో ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఎక్కడికక్కడ ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చి ఇలా లారీలను సమృద్ధిగా పంపడం జరుగుతుంది. అందుకే ఇలా సైకిల్ యాత్ర ద్వారా 9 సెంటర్లను విజిట్ చేసి రైతులకు ధాన్యం మొత్తం కూడా కొనే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా మోడీ గారికి ప్రజలు బుద్ధి చెప్తారు. వచ్చే రోజుల్లో మోడీ గారి పతనం ఖాయం. కుంట్లూరు హిందూ సమ్మేళన నిర్వహణ సమితి నేతృత్వంలో కుంట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం సాయంత్రం హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గీతా విజన్ ప్రాజెక్ట్, సనాతన సింధు సత్సంగ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ స్వామి సీత ప్రజ్ఞానంద సరస్వతి, విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఏడుదొడ్ల మల్లికార్జున రెడ్డి, మహిళా వాయిస్ జర్నలిస్ట్ నవత ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి
కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమాజంలో ఐక్యత పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ హిందూ సమ్మేళనానికి సహకరించిన ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్పాన్సర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యనిర్వహణ సమితి సభ్యుడు బద్దం హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యనిర్వాహక సమితి సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, సమన్వయకర్తలు, కోశాధికారులు పాల్గొన్నారు. చుట్టుపక్కల దాదాపు 40 కాలనీల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని వీక్షించారు. స్థానిక మహిళలు, యువకులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేపటి రోజు మన పిల్లలు చాలా ఇబ్బంది పడతారు, మనం ఇలాగే వదిలేస్తే మాత్రం. సో ఇలాంటివి పార్టీలకు అతీతంగా మీరు ఏమనుకోకుండా ప్రతి ఒక్కరు కొంటారు. ప్రతి ఒక్కరే నాకు ఆల్మోస్ట్ ఈ 1 వీక్ నుంచి చాలా కాల్స్ వచ్చినాయి, నువ్వెందుకు దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నావు, ఏంటి ఇదేదని. సో నా అత్యంత ఉన్నతమైన స్థితిలో ఉండడమే హనుమంతుడి ప్రతీక. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ రూపాలు చూడండి, సాక్షాత్ శ్రీరామచంద్రుడు, మర్యాద పురుషోత్తముడు, అంటే 16 గుణాలు నిండి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఈ భూమండలం మీద ఉద్భవించారంటే అది కేవలము శ్రీరామచంద్రుడు. కోన్వస్మిన్ సంప్రతంలోకే గుణవాన్ కచ్చవీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ శుభాభినందనలు. RSS 100 సంవత్సరముల యొక్క విజయోత్సవం సందర్భంగా గుంట్లూరు గ్రామంలో ఈరోజు హిందూ సమ్మేళనం అంటే హిందూ శక్తి శంకరావము అత్యద్భుతంగా దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది సాయం అందించారు. దీనికి ప్రతి పిల్లలు, పెద్దలు, యువతి యువకులు, ముసలి వాళ్ళతో సహా దగ్గర కొన్ని వేల మంది ఇక్కడికి ఈ గుంట్లూరు జిల్లా పరిషత్ గ్రౌండ్లో హాజరయ్యారు. మొదటి నుంచి కూడా ఈ యొక్క భారతదేశం అనేది ప్రపంచానికే దశాదిశ నిర్దేశించే ఒక శక్తి, సంస్కృతి కలిగినటువంటి దేశం. ఇది ధర్మం అంటే మతాలు అనేవి ఆచార వ్యవహారాలు బట్టి వస్తాయి, కానీ దీనికి ధర్మం ఆధారం. కాబట్టి ప్రపంచంలో ఎన్నో దేశాలు నాగరికతలు అంతరించిపోయినప్పటికీ, ఎన్నో విదేశీ శక్తుల యొక్క పాలనలో బానిసత్వం అనుభవించినప్పటికీ ఇప్పుడు కూడా చెక్కు చెదరినటువంటి ఈ భారతీయ సనాతన ధర్మము మీ అందరికీ తెలుసు. విదేశీ శక్తులు వచ్చి ఆ యొక్క సోమనాథ్ అయితేనేమి, అయోధ్య రాముడి మందిరం అయితేనేమి కూల్చేసి బాబ్రీ మసీదులు అలాంటి కట్టినప్పటికీ ఇప్పుడు కూడా మళ్ళీ దిగ్విజయంగా అక్కడ అయోధ్య రామ మందిరం అయితేనేమి, అక్కడ సోమనాథ మందిరం అయితేనేమి విరాజిల్లుతున్నాయి. కానీ దీని కూల్చివేతకి కారణమైన దుండగులు వాళ్ళ భూమిలో కలిసిపోయారు. వారి యొక్క దోమల్లాగా ఈగల వలె మాడిపోయారు. కాబట్టి ఈ సనాతన ధర్మం పైన, ఈ యొక్క దేవాలయాల పైన, ఈ సంస్కృతి పైన, ఈ ధర్మం పైన ఎవరైనా సరే కుతంత్రులు, కుట్రలు చేసినా, ఎప్పుడైనా సరే ఇలాంటి విదేశీ విద్రోహ శక్తులు చేసినప్పటికీ వారందరూ కూడా మట్టిలో కలిసిపోతారు. కానీ సనాతన ధర్మానికి ఆది లేదు, అంతం లేదని చెప్పడానికి ఇది అంటే ఈ యొక్క మన భారతదేశం ఎప్పుడైతే భగవద్గీత పట్టుకుంటుందో మళ్ళీ విశ్వగురువుగా పూర్వ వైపు పొందుతుందనడానికి ఎటువంటి సందేహం లేదు. అందువలన భారతదేశం మళ్ళీ విశ్వగురువుగా పూర్వ వైభవం పొందాలంటే భగవద్గీతని నిత్య నిరంతరం ప్రతి ఇంట్లో చదువుకోవాలి. ఇప్పుడు ఈ భారతదేశం, ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు హిందువులే. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు భారతీయుడే. అంటే భారతదేశం అనే తల్లి మనకి వందే మాతరం అనేది అప్పుడు మన అందరికీ తెలుసు. అది 4 పాదములుగా ఉన్నటువంటి వందే మాత్రాన్ని 2 పాదాలకే పరిమితం చేశారు. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఆ శక్తి ఆవాహనాన్ని పక్కన పెట్టారు. అదే ఈరోజు మనకు RSS అనేది భారతమాత ఆరాధనగా ఆ యొక్క మరి 2వ పాదాలు కూడా తీసుకొచ్చి పూర్తి స్థాయిలో వందే మాత్రం గీతం కూడా ఇక్కడ ఆలపించడం జరిగింది. అందువలన ఇక్కడ చిన్నారులు కూడా అత్యద్భుతంగా రామచరిత్రను కూడాను నృత్య రూపం చూపెట్టారు. అదేవిధంగా గణేష్ యొక్క ప్రార్థన, అదేవిధంగా శ్రీరాముడి యొక్క కళ్యాణము, అద్భుతమైన నృత్యాలు చేశారు. వాళ్ళందరికీ శుభాభినందనలు. ఇదే విధంగా భారతదేశం అనేది ఈ మతాలు, కులాలు పక్కన పెట్టి మనంత హిందువులము, మనంత భారతీయులము ఎప్పుడైతే మన సంఘటన చేస్తామో మన విశ్వంలో అత్యంత శక్తివంతులం అవుతాము. కాబట్టి ప్రపంచానికి భారతదేశం నా దేశం అనే భావన కలగాలి తప్ప ఈ మతాలు, విశ్వాసాలు పడిపోయి మనలో మనమే తన్నులాట్లు, గుద్దులాట్లు, ఈ కుట్రలు, కుతాంతరాలు చేసి ఈ జిహాదులు, ఈ యొక్క మతాలు మార్పులు ఏవైతే ఉన్నాయో అది చాలా ప్రమాదము. ఎందుకంటే కన్వర్షన్ అనేది వైలెన్స్ కారణమవుతుంది.
ఎప్పుడైతే ఒకడు మతం మారాడో వాడు దేశానికి శత్రువుగా మారిపోతానో తెలుసో తెలియక. కాబట్టి మత మార్పు చేయకండి, మనందరం భారతీయులము, మనంత హిందువులము. కాబట్టి భారత్ మాతాకి జై. ఇక్కడ మన పూర్వీకుడు రాముడు మనకు ఆదర్శం. కాబట్టి జై శ్రీరామ మండలంలో ఏ మతమైనా సరే ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి శ్రీరామచంద్రుడు మనకు ఆదర్శము, మన పూర్వీకుడు, భారత మాత మనకు ఆరాధ్య దైవము. అన్ని దేవీ దేవతల ఆరాధన కూడా భారత మాతలోనే సమ్మిళితం అవుతాయి. కాబట్టి భారత మాతాకి జై అని ఆ యొక్క జై శ్రీరామ నినాదంతో ముందుకెళ్ళి ఆ యొక్క RSS సాధించిన విజయాలు ఒకసారి చెప్పుకున్నాము. ఇప్పటి వరకు మనం ఇంకా ఏమి చేయాలి, పంచ పరివర్తన కార్యక్రమాలు చెప్తూ సామాజిక సమరసత, అదేవిధంగా పర్యావరణము, అదేవిధంగా స్వదేశీ ఆ యొక్క భావన, భాష అయితేనేమి, ఉత్పత్తులు అయితేనేమి, అదేవిధంగా పౌర విధులు, మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి హక్కులతో పాటు. అదేవిధంగా కుటుంబ ప్రబోధనం అనే పంచ పరివర్తన కూడాను చేసినప్పుడే ప్రపంచంలో మనము అన్ని రంగాల్లో కూడాను ఉన్నత స్థితిలో అభివృద్ధి పదంలోకి వెళ్తామని తెలియజేస్తూ జై శ్రీరామ్. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మిర్యాలగూడ డివిజన్ 181 వాణినగర్లో 42 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ పనులకు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ ప్రెసిడెంట్ వెంకటేష్ యాదవ్, మల్కాజ్గిరి వర్కింగ్ ప్రెసిడెంట్ వికే శ్రీనివాస్, మిర్యాలగూడ డివిజన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. అనంతరం మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కాలనీ వాసులు డ్రైనేజ్ పనులను త్వరగా పూర్తి చేయాలని డీసీ జాకియా సుల్తానాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ యాదవ్తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. హనుమంతన దృష్టికి, వెంకటేశ్వర దృష్టికి తీసుకెళ్ళాను. వాళ్ళకి మా కమిటీ తరఫున ధన్యవాదాలు నేను చెప్పాల్సిన విషయాలు చంద్రబాబు గారు ఈ స్టేట్ వచ్చి 30 అడుగులు ఉన్నటువంటి మీటింగ్ మిగతావన్నీ 25 కానీ మైనంపల్లి హనుమంతరావు గారు, అలాగే మా ప్రతినిధి వెంకటేష్ యాదవ్ గారు, అలాగే పివి సత్యనారాయణ గారు, ఇటువంటి ఆర్గనైజేషన్లో ఏమైనటువంటి అందరినీ కూడా అప్రోచ్ అయితే చాలా ఎంతో సంతోషంగా వాళ్ళు 50 లక్షలు ఈ రోడ్డు ప్రత్యేకించి శాంక్షన్ చేయడం జరిగింది. ఇది చక్కటి సీసీ రోడ్డుగా నిర్మాణం ఇది జరగబోతోంది తొందరలో. మనం మన ఆర్గనైజేషన్ తరఫున హనుమంతరావు గారు కానీ, వెంకటేష్ యాదవ్ గారు కానీ, పివి సత్యనారాయణ, మిగతా ఆర్గనైజేషన్లో ఉండేటటువంటి వ్యక్తులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. ఇక ముందు చాలా డెవలప్మెంట్ వర్క్ జరుగుతుంది కాలనీకి. ఇది తప్పనిసరిగా మన కాలనీ ఇంప్రూవ్మెంట్కి చాలా మనము కాబట్టి మనం చక్కగా మనం చేస్తూ ఇది చాలా చక్కటి అవకాశం. చాలామంది చక్కగా ప్రముఖులందరూ కూడా చాలా కాలనీ ప్రముఖులందరూ వచ్చారు. ఇలాగ ప్రతి ఈవెంట్కి కూడా వచ్చి మీరు ధైర్యంగా వెనకాల ఉంటే ఇక్కడ కాలనీ అందరికీ నమస్కారాలు. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కరెక్ట్గా దాన్ని కోఆర్డినేట్ చేసి చేపిస్తే కనుక మనకి రోడ్డు చాలా కాలం పాటు హాయిగా కొత్తగానే ఉంటుందండి. లేకపోతే ఒకళ్ళు కాగానే ఇంకోళ్ళు చేదో తవ్వటం మొదలుపెట్టి పాత పడిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. హనుమంతరావు గారికి ధన్యవాదాలు. మాకు సీసీ రోడ్డు వేయడం వలన మాకు కొంచెం కష్టాలు తగ్గుతున్నాయి. అలానే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి సాల్వ్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన 181 డివిజన్ మిర్జాలగూడలో వాణినగర్ స్ట్రీట్ నెంబర్ 2లో ఈ యొక్క సీసీ రోడ్ ప్రారంభంకి ఇక్కడ విచ్చేసిన కాలనీ వాసులకి, కాలనీ ప్రెసిడెంట్కి, కాలనీ మెంబర్ అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మైనంపల్లి ఆదేశాల మేరకు ఈ యొక్క రోడ్ని మేము 42 లక్షల వ్యయంతో ప్రారంభించడం జరిగింది. పొద్దున అంటే రోజు కూడా బలరాం గారు, వీరభద్రవరాలు కమిటీ మెంబర్స్ గత 4-5 ఏళ్ల నుంచి ఇక్కడ రోడ్స్ లేవు, డ్రైనేజ్ లేవు అని చెప్పి మాకు ఒక 6 నెలల కింద అప్రోచ్ అయ్యారు. వాళ్ళని మేము అందరం తీసుకెళ్లి మైనంపల్లి గారి దగ్గరికి తీసుకెళ్లి రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ఈరోజు ఇవన్నీ శాంక్షన్ అయినాయి. ఇక పెద్దలందరూ చెప్పినట్టు విధంగా కూడా దీనికి 40 లక్షలు శాంక్షన్ అయినాయి. ఇంకొక 50 లక్షలు కూడా మేము యూజీడీకి రోడ్స్ కు పెట్టాం. అదే ఇప్పుడు పెద్దలు మన బలరాం అన్న చెప్పిన విధంగా మన కమిటీ హాల్ ఏదైతుందో పైన కూడా అన్న దృష్టికి తీసుకెళ్లి త్వరలో అది కూడా ప్రారంభోత్సవం చేపిస్తాం. మీకు ఏ పని ఉన్నా కానీ కూడా మీరు మా దృష్టికి తీసుకురండి. మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మైనంపల్లి తరఫున అభివృద్ధి చేయడానికి ముందుంటాం. మల్కాజ్గిరి అంటేనే మైనంపల్లి, మైనంపల్లి అంటేనే మల్కాజ్గిరి. ఈ రోజు ఈ మల్కాజ్గిరి అభివృద్ధి చెందిందంటే కేవలం మైనంపల్లి ద్వారానే చెందిందని కోరుకుంటూ, మీకు ఏ సమస్య ఉన్నా మేము ముందు నిలబడి చేపిస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వెల్ఫేర్ తరఫు నుంచి నేను యాజ్ ఏ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నా. మా కాలనీలో ఇది దాదాపు ఒక 4-5 years నుంచి ఈ రోడ్డు సీసీ రోడ్ పెండింగ్ అయింది. అట్లనే కొన్ని యూజీడీ వర్క్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. అట్లనే కమిటీ హాల్ మీద హాల్ వేస్తారు, హాల్ కూడా అది పెండింగ్ ఉన్నది.
దానికి మన హనుమంతరావు అన్న ప్రోత్సాహంతో కొన్ని పనులు అయినాయి, ఇంకా కొన్ని పనులు మాకు కావాలి. దానికి బి బ్లాక్ అధ్యక్షులు వెంకటేష్ గారు, మరి అట్లనే పివి సత్యనారాయణ గారు, అట్లనే మా సెక్రటరీ వీళ్ళంతా సహకరించి ఈ యొక్క పనులు తొందరగా చేపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ వెంకటేష్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తరఫున వెల్ఫేర్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్గా వీరభద్రరావు నా పేరు. నేను మాట్లాడుతున్నది విషయం ఏంటంటే మా మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క వారి తరఫున వారి ప్రోత్సాహం వల్ల ఈ రోజున మనకు ఇక్కడ ఈ 2వ వీధిలో చక్కగా ఈ సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దానికి ఈ రోజున శంకుస్థాపన ముహూర్తానికి బి బ్లాక్ ప్రెసిడెంట్ శ్రీ వెంకటేష్ యాదవ్ గారు వీరందరూ వచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా ప్రెసిడెంట్ చెప్పినట్టుగా ఇక్కడ యూజీడీ పనులు, అలాగే మా వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్కి పైన మొదటి అంతస్తు అది వేయడానికి కూడా ఇదివరకు లోకడ హనుమంతరావు గారు మాకు ఎష్యూరెన్స్ ఇచ్చారు. ఆ ఎష్యూరెన్స్ మేరకు చక్కగా అది కూడా నిర్మాణం పూర్తయితే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉపయోగించుకోవడానికి ఇంకా చాలా అవకాశాలు ఉంటాయని చెప్తూ మాకు హనుమంతరావు గారు చేసే సహాయానికి కానీ, అలాగే బి బ్లాక్ ప్రెసిడెంట్ శ్రీ వెంకటేష్ యాదవ్ గారు, అలాగే పివి సత్యనారాయణ గారు వీళ్ళు తీసుకున్న చొరవకి, అలాగే వీళ్ళు చాలా ఈ ఆర్గనైజేషన్లో మాకు వెనకాల చేయూతనిస్తూ చక్కటి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి మా యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మా ఆర్గనైజేషన్ తరఫున, మా కాలనీ వాసుల తరఫున, నా తరఫున ముఖ్యంగా అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనసారా తెలియజేస్తారని చెప్పడానికి చాలా గర్వంగా. బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 48 మంది లబ్ధిదారులకు మొత్తం 14,45,500 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ సంక్షేమ పాలన అందిస్తుందన్నారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అత్యవసర వైద్య సహాయం అందిస్తూ ప్రభుత్వం మానవతా దృక్పథంతో పనిచేస్తుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులు దరిచేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్, మహిళా సంక్షేమ పథకాల ద్వారా సామాన్య ప్రజలకు భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి కొనసాగుతుందని ఎమ్మెల్యే నాయని స్పష్టం చేశారు. ఓకే సార్. ఒకటిన్నరకు చూడండి సార్. రాణి సయ్యద్ సిరాజుద్దీన్. ఓకే సార్. అలియా యాష్ సార్ చూడండి. ఓకే ఓకే. मोहम्मद अरजान अहमद कुमार गंडू श्रीहरि सांबయ్య అమ్మ. ఓకే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సెంట్రింగ్ వర్కర్లు పని నిర్వహించారు. గత 15-20 సంవత్సరాల నుంచి ఒకే ధర వస్తుందని, అన్ని పెరిగినా సెంట్రింగ్ ధర పెరగలేదని అన్నారు. అన్నానగర్, రసూల్పుర, ఇందిరమ్మ నగర్ సెంట్రింగ్ యూనియన్ ఆఫీస్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించుకుంటూ అన్నానగర్, తెలంగాణ చౌక్ వద్ద NH44 రోడ్లో రాస్తారోకో చేశారు. సెంట్రింగ్ వర్కర్లకు కనీస భద్రత లేదని, దీనికి గవర్నమెంట్ ఏదో ఒక పరిష్కారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కార్యదర్శి ఎం అంజయ్య, మహమూద్ రజా, కె కనకయ్య, బెల్లం మహేందర్, వల్ల చక్రపాణి, నాగులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నిన్న 16 తారీఖు నుంచి వెళ్ళి ధర్నాలో సిటీ మొత్తం ధర్నాలో పాల్గొంటున్నాం. మేము ఇప్పుడు రసూల్పుర బేగంపేట జోన్ నుంచి వెళ్ళి మా యొక్క సమస్యలు ఏంటంటే మాకు గిట్టుబాటు రేట్లు లేవు. మా యొక్క కార్మికులకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఎక్స్గ్రేషియా కూడా 6 లక్షల నుంచి 10 లక్షలు అన్నారు. 10 లక్షలు కూడా ఇప్పుడు ఐడి కార్డు ఉన్న వాళ్ళకే ఎక్స్గ్రేషియా అనేది ఇస్తున్నారు. అస్సాం, జార్ఖండ్, వివిధ రాష్ట్రాల నుంచి, ఇండియా నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళకు కొన్ని ప్రాబ్లాల వల్ల ఐడి కార్డులు అయితే ఏమైనా ఇంజూరీ అయినప్పుడు వాళ్ళకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఫలితాలు వాళ్ళకు ఎక్స్గ్రేషియా అందుతలేదు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే కార్మికులకు వాళ్ళకు ఎఫ్ఐఆర్ అయితే ఏదైతే బుక్ అయితే ఎఫ్ఐఆర్ను పట్టుకొని వాళ్ళకు గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులను శాంక్షన్ చేయాలని గవర్నమెంట్ వారిని విన్నవించుకుంటున్నాం. ఇంకొకటి బిల్డర్లు కానీ మేస్త్రీలు కానీ మాకైనా సరి అయిన రేటు ఇస్తలేరు. మాకు మా యొక్క ముడి సరుకుల డబ్బా పెట్టుబడి పెట్టుకొని సెంటింగ్ రేట్లు ముడి సరుకుల రేట్లు పెరిగినాయి, మొదలు పెరిగినాయి, ట్రాన్స్పోర్ట్ పెరిగినాయి, లేబర్ పెరిగింది. దానికి మాకు ఇప్పుడు ఇచ్చే రేట్లు సరిగా ఇస్తలేరు. కాబట్టి మాకు రేట్లు పెరగాలని ఒక డిమాండ్. మా కార్మికులకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ప్రసూతి కానీ అది కానీ ఇది కానీ ఇస్తున్నారు, గవర్నమెంట్ ఇస్తున్నారు కానీ సరి అయినా ఇస్తలేదు. వాళ్ళకు కొంచెం ఎక్స్గ్రేషియా పెంచేయాలని, ఇప్పుడున్న 10 లక్షలను 20 లక్షలకు చేసి ఇవ్వాలని మా యొక్క ప్రధాన డిమాండ్. అందులో భాగంగా ఇప్పుడు మాకు మన కార్మిక శాఖ నుంచి వచ్చే నిధులు గవర్నమెంట్ తరఫున మా అసంఘటిత కార్మిక సమస్య నుంచి మా యొక్క పని దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మీకేమైనా ఉన్నదా, ఎవరు ఇప్పుడు మేము బంద్ చేసుకుంటాను, మీకేం ప్రూఫ్ ఉందా అంటున్నాం. దాన్ని కూడా గవర్నమెంట్ బిల్లులో పెట్టి మామూలుగా ఒకటి సెంట్రింగ్ పని అనేది ఉన్నదన్నట్టుగా చేయాలని, గుర్తింపు చేయాలని అసెంబ్లీలో నుంచి పెట్టి చేయాలని ఒక మాకు గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీ ద్వారా మేము విన్నవించుకున్నాం. మీడియా ద్వారా మీడియా మిత్రులు కూడా మీకు మాకు సహకరించి చేయాలని మా యొక్క మనం ప్రధాన డిమాండ్ ఏంటో స్కార్పిక మా యొక్క సెంట్రింగ్ మాత్రం సిటీలో ఎక్కడ స్కార్పిక ఉంటే అక్కడ తెల్లందాక రాత్రులు అనగా ఎత్తుకపోతే మేము పోలీస్ స్టేషన్లో అయితే ఇస్తాం పో అని అంటారు. దానికి అదే ఇంకోటి రైల్వే మెటీరియల్ ఎట్లయితే కొనుక్కుంటున్నారో దాన్ని కూడా అసెంబ్లీలో పాస్ చేయించి ఎమ్మెల్యే గారిని అందరూ కూడా అసెంబ్లీలో చేయించి మా యొక్క సెంట్రింగ్ మెటీరియల్ను స్టాప్ దుకాణాలు కొనకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు రాత్రి లారీలు ఎత్తుకపోతున్నారు, ఎత్తుకపోయి మసీరాబాద్లో కొంటున్నారు. ఏమన్నా అంటే వీళ్ళు మసీరాబాద్కి పోతే మేము తెచ్చుకున్నాం రాబాయ్ అది మసీరాబాద్లతో కూడా పుల్లులు కూడా అవుతున్నాయి. అది ఏమన్నా కానీ ఎవరన్నా సెంట్రింగ్ కాంట్రాక్టర్ అమ్ముకోవచ్చు. అమ్ముకుంటే ఒక రసీదు ఒక మా యొక్క యూనియన్ది ఒక లెటర్ యాడ్ ఉంటుంది. లెటర్ యాడ్ ఇచ్చి వాళ్ళు అమ్ముకొని వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు, కానీ దొంగలు ఎత్తుకపోయి అమ్ముకున్న దాన్ని కూడా మాకు గవర్నమెంట్ నుంచి అది లేదు, సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. ఎవరన్నా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు రాపో అప్పుడు రాపో పోలీసులు తిప్పుడు వరకే తప్ప మా యొక్క దొంగతనం అయింది మాత్రం ఎప్పుడు కూడా మాకు రిటర్న్ రాలే. దాన్ని మాత్రం గవర్నమెంట్ వారు చేయవలసింది ఇది పని. అసెంబ్లీలో పాస్ చేయించి మా యొక్క సెంట్రింగ్ మెటీరియల్ను స్టాప్ దుకాణాలు కొనకుండా చేయాలని గవర్నమెంట్కు మరీ మా సిటీ సెంట్రల్ జోన్ తరఫున మా కృష్ణన్న గారు కానీ పరశురాంపేట కానీ అందరూ కూడా చెప్పినా కూడా ఎవరు పట్టించుకొని ఇప్పుడు కూడా గవర్నమెంట్ తరఫు అదొకటి చేయాలని మా యొక్క మనవి విజ్ఞప్తి. మా కార్మిక సమస్యలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మేము పని చేసుకుంటాం. వాళ్ళు వచ్చి మాకు ఏదో నాన్ ఇచ్చి పిలిచి చర్చలో పిలిచి మా పెద్దలను చర్చలో పిలిచి చేసినప్పుడు మేము పరిష్కారం ఉంచుకొని మా యొక్క ధర్నా అప్పటి వరకు కొనసాగుతూనే ఉంటుంది. రేటు కూడా 51 రూపాయలు కావాలనుకున్నాం. ఆ రేటు కావాలి మాకు గవర్నమెంట్ తరఫున వాళ్ళు ప్రకటించాలి. అయితే అసంఘటిత కార్మికుల కిందనే పెడుతున్నారు కాబట్టి మేము బిల్డింగ్ కట్టాలంటే ప్రతిదానికి సెంట్రింగ్ అవసరం. దాన్ని లెక్కలు తీసుకుంటలేరు. దాన్ని లెక్కలు తీసుకొని గవర్నమెంట్ ఇంకోటి అమావాస్య గవర్నమెంట్ హాలిడేగా అసెంబ్లీ ద్వారా ప్రకటించాలి. అమావాస్య నాడు పని బంద్, ప్రతి మార్కెట్ వాళ్ళు బంద్ చేసుకుంటారు. గవర్నమెంట్ హాలిడే ఉన్నది. అమావాస్య నాడు కూడా మాకు అక్కడికి వెళ్ళి రావాలని మా యొక్క మనవి.